హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు పాల ఆరి చూపిస్తున్నాను. దానికి కప్పున్నర బియ్యం పిండి, 1 కప్పు పంచదార, అరకప్పు బెల్లం, 3 కప్పులు పాలు, 1 కప్పు కొబ్బరికూరు, 1 టేబుల్ స్పూను సగ్గుబియ్యం 2-3 గంటల సేపు నానబెట్టి పెట్టుకున్నాను. నేతులు వేపిన జీడిపప్పు, ఇలాచి పొడి తీసుకున్నాను. ముందుగా తాలికలకి పిండి ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్ళలో కొంచెం బెల్లం వేసుకోవాలి. అలా వేసుకుంటే కనుక మనం ఆరిదిలో వేసినప్పుడు ఆ తాలికలు కరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకుని నీళ్లు మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్లు మరుగు పట్టాయి. ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. అది ఉండలు లేకుండా అదంతా ముద్దలా అయ్యే వరకు ఉడకనివ్వాలి. పిండి ఇలా ఉడికి ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసి కలిపి తాలికలు చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పిండి ఇలా సాఫ్ట్గా ముద్దలా అయింది. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని వీటిని తాలికల కింద చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా తాలికలు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు 1 గ్లాస్ పిండి ఉక్కించి పెట్టుకున్నాను కదా, దాంతో ఇలా తాలికలు చేసుకున్నాను. ఇంకా 1/2 గ్లాస్ పిండి మిగిలి ఉంటుంది. దాన్ని ఒక గిన్నెలో వేసుకుని గ్లాసున్నర నీళ్లు పోసుకుని కొంచెం పలచగా కలిపి పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద 3 గ్లాసులు పాలు, 1 గ్లాసు నీళ్లు పెట్టుకుని మరగనివ్వాలి. ఇప్పుడు పాలు మరిగాయి. ఇందులో నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని గరిటెతో కలిపి సిమ్లో ఉడకనివ్వాలి. ఉండకట్టనివ్వకూడదు. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికాయి. ఇందులో కొబ్బరికూర వేసి కలుపుదాం. కొబ్బరికూర కూడా 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. కొబ్బరి ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న తాలికలను వేసుకోవాలి. ఈ తాలికలు వేసిన వెంటనే కనుక గరిటెతో కలిపితే విడిపోతాయి. కనుక అలా పాలలోకి మునిగేలా పెట్టి కలపకుండా 2-3 నిమిషాలు ఉడకనిచ్చి ఇప్పుడు అందులో పంచదార, బెల్లం కూడా వేసి ఇప్పుడు గరిటెతోటి కలపాలి. పంచదార, బెల్లం వేసాం. బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, బియ్యం పిండి పేస్ట్, అది కూడా ఇందులో వేసి బాగా కలిపి పిండి అంతా బాగా ఉడికే వరకు కలిపి దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు బియ్యం పిండి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చిగా లేకుండా ఉడికే వరకు బాగా కలిపి అలాగ ఉడకనివ్వాలి. ఇది కొంచెం పలచగా ఉండగానే దింపుకోవాలి, లేదంటే చల్లారేటప్పుడు గట్టిగా అయిపోతుంది. కనుక పిండి అంతా బాగా ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇది చల్లారేటప్పటికి కొంచెం దగ్గర పడుతుంది. కనుక ఇప్పుడు ఇందులో నేతిలో వేపిన జీడిపప్పు, ఇలాచి పొడి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసుకుని 2 స్పూన్లు నెయ్యి కూడా వేసి పెట్టుకుంటే పాలారితే రెడీ అవుతుంది. చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పాలారిది రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.